తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భార్య ఐశ్వర్య, కర్నూలుకు చెందిన బ్యాంకు ఉద్యోగికి మధ్య వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే బ్యాంకు ఉద్యోగి ఐశ్వర్య కలిసి తేజేశ్వర్ను హత్య చేసి ఉంటారని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మేఘాలయలో హనీమూన్కు వెళ్లి హత్యకు గురైన రఘువంశీ కథ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్చం అలాంటిదే గద్వాల జిల్లాలో జరిగింది. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగా ఉంటే అయిపోతుంది కదా. మా తమ్ముడు ఏం తప్పు చేసిండు? మా తమ్ముడికి మాయమాటలు చెప్పి మా తమ్ముడిని వలలేసుకొని మా తమ్ముడిని పెళ్లి చేసుకొని సార్ డబ్బులు లేవంటే మా తమ్ముడు ఒక్క రూపాయి లేకుండా ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా ఉల్టా 3-4 లక్షలు పెట్టి చేపించి మరీ దాన్ని చేసుకుంటే అది ఘోరాతి ఘోరంగా మోసం చేసి నా తమ్ముడిని ప్లానింగ్ వేసి చంపేసిండు సార్. ఇటువంటి ఆడవాళ్ళ వల్ల మంచిగున్న ఆడవాళ్ళకు కూడా విలువ లేకుండా పోయింది సమాజంలో. ఇటువంటి ఆడవాళ్లను కఠినాతి కఠినంగా శిక్షించాలని నేను రాజకీయ నాయకులను, పోలీసులను అందరినీ కోరుతున్నాను. విన్నారుగా మృతుడి సోదరి ఆవేదన. గద్వాల రాజవీధి నగర్కు చెందిన తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్. బ్యూటీషియన్ గా పనిచేసే కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్యతో అతనికి పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉండగా అనుకోకుండా రద్దయింది. అప్పటికే తేజేశ్వర్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా పట్టుబట్టి మే 18న గద్వాల జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నారు. పెళ్లైన నెల రోజుల అనంతరం ఈ నెల 17న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తేజేశ్వర్ కనిపించకుండా పోయారు. వెతికినా జాడ తెలియకపోవడంతో జూన్ 18న గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కొందరు వ్యక్తులు అతన్ని కారులో తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో 21న రాత్రి నంద్యాల జిల్లా పాణ్యం పిన్నాపురం పరిధిలోని గాలేరు నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. హత్య చేసి చంపినట్లు నిర్ధారించారు. కాగా హత్య వెనుక ఐశ్వర్య హస్తం ఉండొచ్చని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే నా తమ్ముడిని పెళ్లి చేసుకున్న అనుకున్న పిల్ల వారం రోజులు వెళ్ళిపోతే మా ఇంటి కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు, క్యాన్సిల్ చేసుకున్నారు. వద్దులే అని అనుకుంటే మనసు మార్చుకొని వేరే సంబంధం చూసుకుందాం అనుకుంటే ఆ పాప మళ్ళీ కాంటాక్ట్ చేసి మాకు ఇష్టమే ఉంది, కాకపోతే డబ్బులకు ఇబ్బంది అయ్యి వెళ్ళిపోయినా అది ఇదని మాయమాటలు చెప్పింది. ఆ ఉద్దేశంతో మా తమ్ముడు ఆయన కూడా నమ్మలేదు. నమ్మకపోయేసరికి నువ్వు అంటే ఇష్టము, మా ఇంట్లో మా అమ్మ పైసలకు ఇబ్బంది పెట్టింది, టార్చర్ పెట్టింది, అందువలన నేను వెళ్ళిపోయినా, నిన్ను నేను ఇంత ఇష్టపడుతున్నా, నా జీవితం ఏమైపోతుంది అది ఇదని మాయమాటలు చెప్పేసరికి అరే మా తమ్ముడు అరే ఒక ఆడపిల్ల జీవితం కదా, ఫోన్లే తండ్రి లేని పిల్ల కదా, అమ్మాయి కదా అన్న ఉద్దేశంతోనే చేసుకున్నాడు సార్. చేసుకున్న నెల రోజులకే మా తమ్ముని కరెక్ట్ మే 18వ తారీఖు పెళ్లి జరిగింది. జూన్ 17కు మా తమ్ముడిని ఘోరంగా హతమార్చిండ్రు సార్. అయితే ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్లో మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు లెక్క పెడితే బ్యాంకు మేనేజర్తోనో 2200 కాల్స్ మాట్లాడింది. మా తమ్ముడు తేజేశ్వర్ దగ్గర 120 కాల్సే మాట్లాడింది. నాకు ఆమె ఎప్పుడు రూమ్ లోనే చింపేసుకొని పండుకుంటుంది. ఆమెది నాకు అర్థం కాలేదు. ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటుండే కానీ నాకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మనేమో అనుకుంటుంది, వాళ్ళ అమ్మనే మాట్లాడుతుందేమో అనుకున్నా. వాళ్ళమ్మ వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరన్నా ఉంటారు కదా, అట్లా మాట్లాడుతుందేమో అనుకున్నా. కానీ నాకు ఇవాళ అయితే తెలియదు సార్. అవి నిన్నమన్నా బయటపడ్డాయి సార్ మాకు. తేజేశ్వర్ హత్య వెనుక బ్యాంకు ఉద్యోగి సహా ఐశ్వర్య హస్తం కూడా ఉందని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకోగా దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు బ్యాంకు ఉద్యోగికి అప్పటికే పెళ్లైంది. కానీ తేజేశ్వర్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత బ్యాంకు ఉద్యోగినే పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య భావించింది. అందుకే ఫిబ్రవరిలో పెళ్లి జరగాల్సిన సమయంలో కనిపించకుండా పోయింది. కానీ బ్యాంకు ఉద్యోగితో పెళ్లి కుదరకపోవడంతో తిరిగి వచ్చేసింది. ఏవో కారణాలు చెప్పి తేజేశ్వర్ను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అయినా బ్యాంకు ఉద్యోగికి ఐశ్వర్యకు మధ్య సంబంధాలు అలాగే కొనసాగాయి. ఇద్దరి మధ్య అడ్డు తొలగించుకునేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం తేజేశ్వర్ను హత్య చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకోసం ఈ నెల 17న భూములు సర్వే చేయాలంటూ తేజేశ్వర్ను కారులో తీసుకెళ్లారు. అదే రోజు గద్వాల మండలం పూడూరు సమీపంలో హత్య చేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తరలించారు. గాలేరు నగరి కాల్వ పక్కన గడ్డిలో మృతదేహాన్ని వదిలేశారు. 4 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. తేజేశ్వర్ను తీసుకువెళ్లేందుకు
వెళ్లేందుకు వచ్చిన కారులో బ్యాంకు ఉద్యోగి, డ్రైవర్ సహా మరో వ్యక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కారు సహా డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హత్యకు కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని హతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తమ్ముడి హత్య విషయంలో ఎవరెవరి పాత్రలు ఉన్నాయో వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడాలి. ముఖ్యంగా మా తమ్ముడి భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామయ్య, బ్యాంక్ మేనేజర్ సుపారీ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగా శిక్ష పడాలి. శిక్ష పడాలని పోలీసు యంత్రాంగాన్ని, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పోలీసు యంత్రాంగాన్ని కోరుకుంటున్నాను. కేసు విషయమై పోలీసులు ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో త్వరలోనే వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లినట్లు సమాచారం.